రాష్ట్ర మాజీ మంత్రి హరిరామ జోగయ్య కాపు జాతికి ఒరగబెట్టిందేమీ లేదని ఇంట్లో కూర్చుని లేఖాస్త్రాలు సంధించడం మానేసి సంకీర్ణ పార్టీ విజయానికి మంచి సలహాలు ఇవ్వాలని టీటీడీ బోర్డు మాజీ సభ్యులు ఓవి రమణ హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక కాపు నాయకుడుగా జనసేన పార్టీలో కనీసం సభ్యులుగా కూడా నమోదు కాని హరిరామ జోగయ్య మీడియాలో ముందుంటున్నారని ఆయన విమర్శించారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ 2 చోట్ల నిలబడి ఓడిపోయినప్పుడు కాపు నాయకుల్ని గెలిపించుకోలేని జోగయ్య జనసేన పార్టీకి ఎటువంటి ఉపయోగమూ లేని జోగయ్య ఉచిత సలహాలను ఇవ్వడం మానుకోవాలన్నారు. ఎంతమంది అయితే గెలవగలుగుతారో ఎంతమందికి అవకాశాలు ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా టికెట్లు ఇస్తుందే తప్ప ఇదేదో స్కూల్ చిల్డ్రన్కి పర్సంటేజ్ స్కాలర్షిప్ ఇచ్చినట్లు కాదు కదా. ఇంత వయసు వచ్చిన మీరు, ఒక హోంమంత్రిగా పనిచేసిన మీరు, ఇంత అనుభవం ఉండేవాళ్ళు మీరు ఒక ఫ్యాక్స్ మిషన్, ఒక కంప్యూటర్ మిషన్ ఉందని చెప్పి రోజుకు ఒక లెటర్ తయారు చేసి మీడియాలో పెట్టి పంపిస్తే 1 కాదు 2 కాదు 3 కాదు మీరు లెటర్లు రాస్తా పంపిస్తే అది ప్రతి మీడియాలో చర్చ అయిపోతే మరి ఈ కులంలో పుట్టిన మిగతా వాళ్ళ పరిస్థితి ఎంత పలచబడిపోతామో కొంచెం అర్థం చేసుకోలేరా? ఎన్ని స్థానాలు గెలిచే అవకాశాలంటే అన్ని స్థానాలు సీట్లు ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నప్పుడు మీరు కోటా ఫిక్స్ చేయటం ఏంది? మీరు నిర్ణయించడం ఏంది?